రిటైర్డ్ ఉద్యోగులకి శాఖ 85 ఏళ్లలోపు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ చేరుకుంటుంది. పెన్షనర్స్ అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం. పెన్షనర్స్ అందరికీ ముఖ్యంగా ఒక ముఖ్యమైన ప్రకటన రావడమే జరిగింది. విశ్రాంత ఉద్యోగులకి పెన్షన్ ప్రయోజనాలు తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పి ఈ నూతన ప్రతిపాదనలు 2014 సెప్టెంబర్ 1 నుంచి లేదా ప్రకటించిన తేదీ నుంచి అమలు చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా మనకి చెప్పడమే జరిగింది. గమనించగలరు కూడా చూస్తూ ఉన్నాం. అధిక పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయంగా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఈపీఎఫ్ఓ అడుగులైతే వేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కొత్త ప్రతిపాదనల వల్ల విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనం తగ్గే అవకాశం అయితే ఉంది. అయితే అందరికీ కాదు, అధిక పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో ఆ పెన్షనర్స్కి మాత్రమే చూస్తూ ఉన్నాం. సమాచార హక్కు చట్టం ద్వారా మనకి సురజిత్ భట్టాచార్య అయితే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ 2026లో మనకి నూతన పథకానికి సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే మనకి ఈపీఎఫ్ అయితే సిద్ధం చేసింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా కార్మిక శాఖ మంత్రి కూడా మనకి ఈ విషయానికి సంబంధించి వెల్లడించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్కి మాత్రమే తగ్గుతుంది, గమనించగలరు. చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఆమోదం కూడా లభించింది అని చెప్పి. సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.